అందరికీ నమస్కారం. బాల రామాయణం ఇందులో సీత బంగారు లేడి అనే భాగంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఒకనాడు సీతారాములు తమ కుటీరం వాకిల్లో కూర్చుని పువ్వులు, చెట్లు, పక్షులు మొదలైన వాటి వంక చూస్తూ ఉండగా అందమైన బంగారు లేడి ఒకటి వాళ్ళ కళ్ళ ముందుగా వెళ్ళింది. ఆహా! ఎంత బాగుంది చూడడానికి. దాన్ని తీసుకురండి, నేను దానితో ఆడుకుంటాను అంది సీత సంతోషం పట్టలేక. సీత అంటే రాముడికి ఎంతో ప్రేమ. అడవిలోని జీవితం నిరుత్సాహంగా ఉండకూడదనుకుని ఆమెకు సంతోషం కలిగించి ఏ పనికైనా సిద్ధపడ్డాడు. అందువల్ల ఆ లేడి వెనకాల బయలుదేరాడు. లక్ష్మణుడు అతన్ని వారించాడు. రామా, వెళ్ళకు. దాన్ని చూస్తే నిజమైన లేడీగా తోచటం లేదు. అది మాయా రూపంలోని ఒక రాక్షసుడని నాకు అనిపిస్తోంది అన్నాడు. అందుకు సీత నవ్వి, అది నిజంగా రాక్షసుడే అయినా ఆయనకి రాక్షసులంటే భయం లేదు అంది. సీత చెప్పింది నిజం. నాకు రాక్షసులంటే భయం లేదు. అది కనుక నిజమైన లేడి అయితే దాన్ని తెచ్చి సీతకు ఇస్తాను. రాక్షసుడైతే చంపుతాను. నువ్వేమీ భయపడకు. సీతను మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఏం జరిగినా సరే ఆమెను మాత్రం విడిచిపెట్టి వెళ్ళకు అని అంటూ రాముడు బంగారు లేడి కోసం బయలుదేరాడు. బంగారు లేడి మారీచుడు తప్ప మరెవరు కాదని మీరు ఈ పాటికి గ్రహించే ఉంటారు. వాడు అడవుల్లోకి పరిగెత్తుకు వెళ్ళాడు. చాలా మైళ్ళు పరిగెత్తాడు వాడు. చిట్ట చివరికి రాముడు పరిగెత్తి 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 అలిసిపోయాడు. ఒకే ఒక బాణంతో లేడిని చంపాడు. రాముడి బాణం గుండెలోకి చొచ్చుకోవడం తరువాయి తనకు చావు మూడిందనుకున్నాడు మారీచుడు. తాను ఇచ్చిన మాటకు లోబడి రాముడి గొంతుతో హా సీతా, హా లక్ష్మణ, సహాయం చెయ్యండి అని అరిచి మరణించాడు. అప్పుడు లేడి కాస్త రాక్షస శరీరంగా మారిపోయింది. అది లేడి కాదని రాక్షసుడని అప్పుడు రాముడు తెలుసుకున్నాడు. కుటీరానికి దారి తీస్తూ ఏమిటి మాయోపాయం, నా గొంతుతో అది ఎందుకు అరవాలి అనుకున్నాడు. సహాయం చెయ్యండి అంటూ రాముడి గొంతు వినపడేసరికి సీత వణికిపోయింది. వెంటనే అన్నకు తోడుగా వెళ్లవలసిందిగా లక్ష్మణుణ్ణి కోరింది. ఆమెకు ధైర్యం చెప్పడానికి లక్ష్మణుడు ప్రయత్నించాడు. అది నిజంగా రాముడి గొంతు కాదు. ఇక్కడికి లేడి రూపంలో వచ్చిన ఆ రాక్షసుడి గొంతే అది. రాముడు వాణ్ణి చంపి తిరిగి వస్తూ ఉంటాడు. దిగులు పడకమ్మా అన్నాడు. కానీ సీత దిగులు మానలేదు. రాముడు లేకుండా తాను ఒంటరిగా అరణ్యంలో జీవించవలసి వస్తుందేమో అని ఆమె భయంతో వణికిపోయింది. కనుక రాముడి కోసం వెళ్ళమని లక్ష్మణుడిని మళ్లీ కోరింది. అతను పెడచెవిని పెట్టాడు. దాంతో సీతకు కోపం వచ్చింది. లక్ష్మణుడిని చూసి కఠినంగా మాట్లాడింది. తన ఆదుర్ద కొద్దీ తాను ఏం మాట్లాడిందో ఆమెకే తెలీదు. కానీ లక్ష్మణుడు మాత్రం చాలా బాధపడుతూను విచారిస్తూను అతను రాముడి కోసం బయలుదేరాడు. వెడుతూ వెడుతూ చాలాసార్లు వెనక్కి తిరిగి చూశాడు. వెళ్లాలని ఇష్టం లేదు. చివరికి అతను కనుమరుగయ్యాడు. తన మాయోపాయం బాగా పనిచేసిందనుకున్నాడు రావణుడు. ఇప్పుడు సీత ఒంటరిగా ఉంది. అతను ఒక సన్యాసి రూపం ధరించాడు. భిక్ష కోరుతూ సీత కుటీరం ముందు వచ్చి నిలబడ్డాడు. కొత్త గొంతు విని ఎవరా అనుకుంటూ సీత బయటికి వచ్చి చూసింది. సీతను చూడగానే తాను అనుకున్న దానికంటే ఆమె ఇంకా చక్కని చుక్క అనుకున్నాడు రావణుడు. తానెవరో ఆమెకు చెప్పాడు. లంకలో తన రాణిగా ఉండమన్నాడు. ఆమె వెంటనే అందుకు ఒప్పుకుంటుందని గర్వం కొద్దీ అనుకున్నాడు. నువ్వు లంకకి రాజువు కావచ్చు, గొప్పవాడివే కావచ్చు, కానీ నేను రాముణ్ణి ప్రేమిస్తున్నాను. నేను ఆయనకి తప్ప మరెవ్వరికి చెందను అని సీత అనేసరికి అతను మండిపడ్డాడు. సీత కోపము, అందము అతన్ని రెచ్చగొట్టాయి. వెంటనే రావణుడి చేత్తో పట్టుకుని ఆమెను తన రథంలోకి పడేసి ఆకాశ మార్గాన ప్రయాణమయ్యాడు. అతని రథమైన పుష్పకం మన విమానం లాంటిది. ఏదో ఒక అద్భుత శక్తితో రాక్షసులు దాన్ని నడిపేవారని ప్రజలు అనుకునేవారు. పక్షిలా పుష్పక విమానానికి 2 రెక్కలు ఉన్నాయని వాల్మీకి చెప్పాడు. లోపల అది విశాలంగా హాయిగా ఎన్నో అమర్చబడి ఉంటుంది. వశిష్ఠుని కామధేనువులా అది తన యజమాని ఇష్టం మేరకు ఎగిరేది. పుష్పక విమానంలోంచి సీత జాలిగా రామా 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 అని కేకలు పెట్టింది. రామా, లక్ష్మణ, మీరెక్కడున్నారు? నన్నెందుకు విడిచిపెట్టి వెళ్ళారు? మీకు నా కేకలు వినిపించటం లేదా? నా అవస్థను చూడడం లేదా? దుష్ట రావణుడు నన్నెక్కడికో ఎత్తుకుపోతున్నాడు. నా ప్రియమైన చెట్లలారా, పువ్వుల్లారా, పక్షుల్లారా, నేనెక్కడికి వెడుతున్నది నా రాముడికి చెప్పండి అంది. ఆమె కేకలతో అడవి అంతా నిండిపోయింది. పక్షులు తమ పాటలు ఆపివేశాయి. పువ్వులు విచారంతో వాడిపోయాయి. సీత పెంపుడు లేడి కన్నీళ్లు కార్చింది. సీతను ఎత్తుకుపోతున్నాడు అన్నట్లుగా అడవి యావత్తు విలపించింది. రాముడి దుఃఖం అనే భాగంలోకి ప్రవేశించే ముందుగా చిన్న విరామం తీసుకుందాం. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.